సింహరాశి వారికి 10వ స్థానము, 11వ స్థానము, 12వ స్థానంలో దేవగురువైన బృహస్పతి సంచారం. ఇది చాలా విశేషం. అంటే సంవత్సరం మధ్య భాగంలో బృహస్పతి ఏకాదశ రాశిలో ఉండటము అదృష్టానికి సంపూర్ణత లభిస్తుంది. అలాగే అష్టమ శని కూడా ఉన్నది. 8, 7 రాసుల్లో రాహువు, 2, 1 రాసుల్లో కేతువు. గురుబలంతోనే ముందుకు పోవాలి. ఒక్క గురుబలం ఉంటే అన్ని పనులు అవుతాయి. గురువు అనగా దైవము, దేవతల గురువుగారు ఆయన. ఇంద్రుడు మొదలైన దేవతలకే విద్య నేర్పినటువంటి గురువు దేవగురువైన బృహస్పతి. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఆదాయ వ్యయములు అత్యధిక సంఖ్యలలో ఉంటే ఆ సంవత్సరం అదృష్టం. డబ్బు బాగా వస్తుంది, ఖర్చు కూడా బాగా ఉంటుంది. ఆ ఖర్చు స్థిరాస్తులని పెంచుకునే విధంగా మనం మలుచుకోవాలి. రాజపూజ్యం 3, అవమానం 6. ఎందుకంటే మరి డబ్బు వస్తుంది కదండి. మరి విమర్శించేవారు, ఈర్ష్య పడేవారు కూడా ఉంటారు. సున్నితంగా, శాంతంగా, సౌమ్యంగా మాట్లాడితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సింహరాశి వారికి అదృష్ట యోగం 25% ఉన్నది. ఆదాయం చాలా బాగుంది. ఈ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుంటే 75%గా దీన్ని మార్చుకోవచ్చు. ఆదాయానికి తగిన ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి వచ్చిన ధనాన్ని మంచి పనులకై సద్వినియోగం చేసుకోవాలి. భూగృహ వాహనాది అంశాలతో కలిపి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే భూములు కొనుక్కోవటం, వాహనాలు కొనుక్కోవటం, తర్వాత గృహాలని నిర్మించడం, బంగారం, వస్త్ర భూషణ ప్రాప్తి, ఈ విధంగా చరస్థిర ఆస్తులు వృద్ధి చేసుకునే విధంగా ఈ ఆదాయ వ్యయములు అత్యున్నత స్థానంలో సమకూరుతాయి. రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి వివాదాలకు అవకాశం కల్పించవద్దు. శాంతంగా సంభాషిస్తూ లక్ష్యాలను పూర్తి చేసుకోవాలి. సంవత్సరం ప్రారంభంలో గురుబలం తక్కువగా ఉన్నప్పటికీ మే 14 నుండి ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం విజయాన్ని ఇస్తుంది. సంతానపరంగా, కుటుంబపరంగా కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. గౌరవం పెరుగుతుంది. అక్టోబరు 18 నుండి డిసెంబర్ 5 వరకు ఏకాగ్రతతో పనిచేస్తే, ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా అష్టమ శని ఎంత ఉన్నా అసంతృప్తినిచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని లోతుగా చూచి భయపడవద్దు. మంచిని ఊహించండి. నేను బాగానే ఉన్నాను, మంచిని సాధిస్తాను అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే, శని ధ్యానం చేస్తే శని దోషం తొలగుతుంది. స్నేహపూర్వక